ఢిల్లీ నుంచి విజయవాడకు రావాల్సిన ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం 3 గంటలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ నుంచి విజయవాడకు విమానం బయలుదేరాల్సి ఉంది. రన్వేపై టేకాఫ్ సమయంలో అకస్మాత్తుగా వేగం తగ్గించి విమానాన్ని పక్కకు తప్పించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో రన్వేపై విమానంలోనే ప్రయాణికులు 3 గంటలకు పైగా ఉండిపోయారు. అనంతరం విమానం నుంచి కిందికి దింపి ప్రయాణికులను ప్యాసింజర్ లాంజ్కు తీసుకెళ్లారు. ఇప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అడిగినా సిబ్బంది స్పందించడం లేదని చెప్తున్నారు. ఈ విమానంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రయాణిస్తున్నారు. విమానంలో సుమారు 160 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.